రండి ప్రభు వాళ్ళలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు వాళ్ళలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఒక మాట చూసినట్లయితే 10-11 వచనాలు కలిసి ఉండి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మావశనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెస్సు, స్మర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. సార్దీసు తర్వాత ఫిలదెల్ఫియా అన్నీ అయిపోయిన తర్వాత లవోదికయలో ఉన్న సంఘము. సో లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయం. లవోదికయలో ఉన్న సంఘం ఎలాంటిది అనే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు లవోదికయ అంటే అర్థం ఏంటి? ప్రకృతి ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతము, పట్టణం అని మనం ఆలోచన చేస్తూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం. సో లవోదికయ గురించి అయిపోయింది. తర్వాత ఆమెన్ గురించి ధ్యానిస్తూ వచ్చాం. తర్వాత నమ్మకత్వాన్ని గురించి కూడా ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు చూసే మాట ఏంటంటే రెండింటి మధ్యలో ఒకటి ఉంది, అనువాడు. సో అనువాడు అంటే అర్థం ఏంటి? అనువాడు అంటే అర్థం ఏంటి? చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. మరొక అర్థం ఉంది. ఏంటి అర్థం చెప్పండి? ఎందుకు? ఏమనుంది? పిలువబడిన వాడని అర్థం. అనువాడంటే పిలువబడిన వాడని అర్థము. 2 చెప్పింది చెప్పినట్టు చేసేవాడని అర్థం. సో ఇక్కడ రాయబడినటువంటి రెండిట్లో ఒకటే మాట ఉంది. ఇక్కడ ఈ వారం చూస్తున్న మాట ఏంటంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాడు దేవుడు. సో తాను ఏం చెప్పాడు, ఏం చేశాడంటే ఇప్పటికే మరి మనం కొంతమంది గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఎవరెవరి గురించి ఒక 7 విషయాలు చూస్తూ వచ్చాం. తను ఏం చెప్తున్నాడు అని అంటే 7 విషయాలు చూసాం. సో దాంట్లో ఏం చెప్పాడు? ఐగుప్తు నుండి విడిపిస్తానన్నాడు, విడిపించాడు. 2 యాకోబుకి ఏం చెప్పాడు? గొప్ప జనముగా చేస్తానన్నాడు, చేశాడు. 3 అబ్రహాము సంతానం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. 4 ఇసాకు తోడుగా ఉంటానన్నాడు, తోడుగా ఉన్నాడు. 5 హిజ్కియా రోగమును తీసేస్తానన్నాడు, బాగు చేస్తానన్నాడు, బాగు చేశాడు. 6 దావీదుతో చెప్తున్నాడు, మందిరం కట్టిస్తానన్నాడు, కట్టించాడు. 7 సమాధానకరమైన రాజ్యమును సింహాసనమును ఇస్తానన్నాడు, స్థిరపరుస్తానన్నాడు, స్థిరపరిచాడు. ఇది ఆరాధనలో మనం చూస్తున్నటువంటి అంశాలు. ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినట్లయితే లవోదికయ సంఘమును కూడా ఈ 7 అంతల అనుభవంలోకి దేవుడు తీసుకురావటం, ఈ 7 అంతల అనుభవంలోకి లవోదికయ సంఘాన్ని కూడా తీసుకొచ్చిన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే లవోదికయ సంఘముని ఏ అనుభవంలో తీసుకొచ్చాడు? అనువాడు ఏం చేస్తున్నాడు? చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు. అయితే లవోదికయ సంఘముని గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే చెప్పింది చెప్పినట్టు, అనువాడు అంటే అర్థం ఏంటి? చెప్పింది చెప్పినట్టు చేసేవాడని అర్థం. లవోదికయ సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుని సృష్టికి ఆది అయిన వాడు, సత్యస్వరూపి, నమ్మకమైన వాడు, ఆమెన్ అనేటటువంటి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తానని చెప్పాడు. తాను చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అన్నది 7 విషయాలు చూసాం. ఏం చెప్పాడు, ఏం చేశాడు అన్నది. చెప్పింది ఏమన్నా తప్పు చేశాడా? చేయలేదు. చెప్పింది చెప్పినట్టుగా 7 అంతల అనుభవంలోకి చేశాడు. అటు అనుభవంలోకి లవోదికయని తీసుకెళ్ళాడు, మనల్ని కూడా తీసుకొస్తూ వచ్చాడు ప్రభు. దాన్ని బట్టి ప్రభుని ఆరాధన చేసాం. ఇప్పుడు ప్రభు వల్ల ప్రవేశించేటప్పుడు మనం చూడాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే అనువాడు. ఈ అనువాడు యొక్క అనుభవంలోకి మనం రావాలి. అనువాడు అంటే అర్థం ఏంటి? చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. బైబిల్లో కూడా కొందరు జీవితాలు మనం చూస్తున్నట్టయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు దేవుడు, లవోదికయలో సంఘపు దూతకు ఎలాగ రాయము, ఆమెను అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియైన వాడు చెప్పు సంగతులేమనగా. ఏం చెబుతున్నాడు? ఎందుకంటే ఏం చెప్తున్నాడు ఏంటన్నా తర్వాత చూద్దాము. చూసే మాట ఏంటంటే అనువాడు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు అని అర్థం. సో దేవుడు ఏం చెప్పాడో చేయటాన్ని మనం చూస్తూ వచ్చాం. కొంతమంది భక్తులు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా కంపేర్ చేయండి. మీరు చేస్తున్నారా? కాదు, చేశారు. దేవుడు చెప్పినట్టు చేసిన వ్యక్తులు బైబిల్లో ఒక 7 ఉన్నారు. వారి జీవితాల్లో దేవుడు చెప్పినట్టు చేయడం ద్వారా ఏమొచ్చిందో కూడా మనం చూస్తాం. బైబిల్లో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అంటే అనువాడు యొక్క అనుభవంలో, వీళ్ళు అనువాడు కాదు కానీ ఆయన యొక్క అనుభవంలోకి వచ్చిన వారు ఉంటారు. అనువాడు అంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాడన్నది.
దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం చేసే యొక్క అనుభవం, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసే అనుభవంలో 7 వ్యక్తులు ఉంటారు. చేసిన అనుభవం, అనువారి యొక్క అనుభవంలోకి వచ్చిన వారు 7 వ్యక్తులు ఉంటారు. వారి జీవితాల గురించి కూడా కొన్ని విషయాలు చూడక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు నడిపింపు కొరకై. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో మీరు చూపించిన ప్రేమ, అపారమైన మీ కృపకై మీకు స్తోత్రాలు. ఇంతగా మీరు మా పట్ల జరిగిస్తూ వచ్చిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనువాడుగా మీరు మా జీవితాల్లో జీవిస్తున్నారు. మేము కూడా అనువాడు యొక్క అనుభవంలో ఉండాలి. ఎందుకంటే ప్రభా, మీరు పరలోకమందు నివసిస్తున్నారు. ఒక దినమున మేము కూడా పరలోకానికి రావాలి. అట్లు రావాలంటే ప్రభా, అనువాడు యొక్క అనుభవంలో మేము ఉండాలి. లవోదిక సంఘంతో మాట్లాడుతున్నారు. నేను మీ పక్షాన అనువాడుగా ఉండాను, చెప్పింది చెప్పినట్టు చేశా, మీరు నా పక్షాన అనువాడుగా ఉండమని మీరు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభా, లవోదికలో సంఘం అనువాడుగా ఉండే స్థితిలో నుండి కోల్పోయిన స్థితిలో ఉంది. తద్వారా మేము కూడా అట్టి స్థితిలోకి రాకుండా మమ్మల్ని క్షమించండి. ఈరోజు అనువాడు యొక్క అనుభవంలోకి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. అనువాడు యొక్క అనుభవంలోకి ఎవరైతే బైబిల్లో వచ్చి తమ జీవితాలు దేవుల్లో సురక్షితంగా ఉంచుతూ వచ్చారో అటువంటి యొక్క అనుభవంలోకి మమ్మల్ని తీసుకురండి. ఈ వర్తమానం ధ్యానించడం కొరకై నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు, ప్రజలు మీ వారు, వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి. ఈడ కూర్చొని ప్రజలకు వాక్యం ధ్యానిస్తానికి అర్హత లేని వాడిని, జ్ఞానం లేని వాడిని ఒప్పుకుంటా క్షమించండి. వారికంటే నేను జ్ఞానవంతుని కాదని ఒప్పుకుంటున్నాగా క్షమించండి. దాసుడి కన్నులు యజమానుల వైపు చూసినట్లు, దాసురాలు కన్నులు యజమానురాల వైపు చూసినట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నాతో మీరు మాట్లాడండి. మీ ఉద్దేశాలు బయలుపరచమని, మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని, మీ అనాధికార సంకల్పం ఏదైతే ఉందో నెరవేర్చుకోమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ దినం వర్తమానాన్ని బట్టి మా జీవితాలు పరీక్షించుకుని అనువాడు యొక్క అనుభవంలో లవోదిక రావాలి. అటు లవోదిక సంఘంలాగా మేము కూడా మీ యొక్క అనుభవంలోకి రావడం కొరకే సిద్ధపరచమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవించమని మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ప్రభా, ఆకాశం ఇప్పిపడినంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. పైన ఉన్న అభిషేక్తులు, కింద ఉన్న అభిషేక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకుని అభిషేకించమని, నీవు అభిషేకిస్తే తప్ప నీ దాసులు ఏం చేయలేనాడు ఒప్పుకుంటూ, దేవా నేను బాధపరిచి గాయపరిచిన అనుభవం ఉంటే క్షమించమని, పరిశుద్ధాత్మ దుఃఖపరిచిన అనుభవం క్షమించి రెండవ తీర్పులోకి రాకుండా కాపాడు, మా జీవితాలు సరిచేసి నీ మహిమకరంగా సిద్ధపరచమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయం దీవించమని, దేహ బలహీనతలు కలిగిన వాడిని నన్ను కూడా ఆత్మ ద్వారా నడిపించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే అనువాడు. అనువాడంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడని అర్థం. సో దేవుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు ఆరాధన చూసాం. ఇప్పుడు ప్రభు బలవర్తమానం చూసినట్లయితే ఈ యొక్క అనుభవాన్ని గురించి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అనువాడు అనే అనుభవంలోకి మనం రావాలి. సో చాలామంది అనువాడు యొక్క అనుభవంలోకి వచ్చాడు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశారు. దేవుడు చేస్తున్నాడు, దేవుడు చెప్పినట్టు కూడా చేసేవాళ్ళు ఉంటారు. మనం కూడా అనుభవంలోకి రావాలి. రండి, మొదటి వ్యక్తిని చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే లూకాసు సువార్త 19వ అధ్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయము. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట చూద్దాము. 5వ వచనం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మొదటి మాట ఏంటంటే, బైబిల్లో రాయబడినటువంటి మొదటి మాట అంటే మనం అర్థం చేసుకునే దాంట్లో మొట్టమొదటి చూసినట్లయితే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అంటే అనువాడు యొక్క అనుభవంలోకి వస్తున్నారు. ఎవరు వచ్చారు అని అంటే మొట్టమొదటిగా జక్కయ్య. ఎవరు వచ్చారు? జక్కయ్య. జక్కయ్య యొక్క జీవితంలో ప్రభు ఏమని చెబుతూ వచ్చాడు? ప్రభు అనువాడు ఏమని చెబుతున్నాడు? జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట నివసించవలసి వచ్చింది కాబట్టి ఉండాలి కాబట్టి నువ్వు దిగిరమ్మన్నాడు. నేను నీ ఇంట నివసించి ఉన్నదనని అతనితో చెప్పినప్పుడు జక్కయ్య ఏం చేశాడు? పొట్టివాడై ఉండొచ్చు, మేడి చెట్టు మీద ఎక్కువ ఉండొచ్చు. ప్రభా నువ్వు నన్ను పిలిస్తే
ఇప్పుడు నా ఇంటికి నువ్వు నిజంగా ఎందుకు వస్తావు ప్రభా, నా ఇంటికి నువ్వు రావాలేనా అవిశ్వాసంతో ఉండొచ్చుగా, నా ఇంటికి నువ్వు రావేమోలే ప్రభా, ఏదో ఊరకనే పిలుస్తున్నావు అనుకోవచ్చుగా, ఏదో కావాలని ప్రభు పిలుస్తున్నట్టు ఉంటాడు, నేను పొట్టువాడిని నేను ప్రభు పిలుస్తున్నాడేమో అనుకోవచ్చుగా. కానీ జక్కయ్య యొక్క అనుభవం అలాంటిది కాదు. జక్కయ్య ఏం చేశాడంటే అనువాడు యొక్క అనుభవంలోకి వస్తున్నాడు. జక్కయ్య అనువాడు ఏం చెప్తున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరమ్ము. అనువాడు ఏమైతే చెప్పాడో ఆ దేవునైన వాడు, ఆమెననువాడు, మొదటివాడు కడపడవాడైన వాడు, అనువాడు అంటే చెప్పినట్టు చేసేవాడు ఏం చెప్తున్నాడు, జక్కయ్య జీవితంలో కూడా అదే చేయడానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్య యొక్క జీవితాన్ని చూడగా అనువాడు యొక్క అనుభవంలోకి వస్తున్నాడు. ఏ అనుభవంలోకి వస్తున్నాడు జక్కయ్య? ఏ అనుభవంలోకి వస్తున్నాడంటే మొట్టమొదటిగా మనం చూసిన మాట ఏంటి తెలుసా, దిగురమ్ము. ఏం చెప్పాడు? దిగురమ్ము. నువ్వు ఎక్కిన చెట్టు, నువ్వు ఉన్నటువంటి స్థితి అది మంచిది కాదు. ఆ చెట్టు మీద ఉండటం ద్వారా, ఆ యొక్క చెట్టు ఎక్కడం ద్వారా, లేదా ఆ స్థితిగతులు నీకు మంచివి కాదు. నువ్వు ఉన్న ఉన్నతమైన స్థితి నుండి, నువ్వు ఉన్న శిఖరాల నుండి, నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క పొజిషన్ నుండి దిగిరమ్మని చెప్పగానే జక్కయ్య ఒక్కసారిగా దిగొస్తున్నాను మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో జక్కయ్యతో అంటాడు కదా, అందుకు యేసు అంటాడు, ప్రభు ఏమంటాడు, అప్పుడు యేసు ఏమంటాడు, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్ను ఎత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నన్నవలసినది అన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనిను. అర్థమేంటి తెలుసండి, ఆయన అనువాడు ఏం చెప్పాడు, జక్కయ్య సంతోషంగా మాటను చేర్చుకుంటున్నాడు తన హృదయంలో. అనువాడు చెప్పిన దానికి, అనువాడు చెప్పిన దాన్ని విమర్శించుకోవట్లేదు, అనువాడు చెప్పిన దానికి మరి విరోధం ఉండలేదు. ఆయన చెప్తే నేను ఎందుకు చేయాలన్న కోణం కూడా లేదు. ఆయన చెప్తే నేనెందుకు చేయాలి, ఆయన చెప్పిన మాట నేనెందుకు వినాలన్న ఉద్దేశం మీద లేదు. అనువాడు ఏం చెప్పాడు, జక్కయ్య దిగిరమ్ము, నువ్వు ఒక మెట్టు దిగాలి, నువ్వు ఎక్కిన చెట్టు మంచిది కాదు, అక్కడ నుండి నువ్వు దిగమని చెప్పగానే జక్కయ్య దిగుతూ వచ్చాడు. జక్కయ్య దిగుతూ వచ్చాడు. దిగిరావటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది, ఒక గొప్ప సంతోషం జక్కయ్యకు వస్తూ వచ్చింది. చూడండి, అనువాడు యొక్క అనుభవంలో దేవుడు చెప్పింది మనం చెప్పినట్టు చేస్తే ఒక గొప్ప సంతోషాన్ని మనం పొందగలుగుతాం. ఈరోజు బల దగ్గరికి వచ్చిన ఎందుకు ఆ సంతోషం మనకు లేదు, బల దగ్గరికి వచ్చిన ఎందుకు ఆనందం లేదు? ఎందుకంటే అనువాడు యొక్క అనుభవం మనం లేము. ఆయన ఏం చెప్తున్నాడో చేసే అనుభవం లేదు. నువ్వు దిగిరమ్ము, నువ్వు ఉన్న శిఖరాలు మంచివి కాదు, నువ్వు ఎక్కినటువంటి చెట్టు మంచిది కాదు, ఆ స్థితులు మంచివి కాదు. జక్కయ్య నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి గొప్పది కాదు, నువ్వు దిగిరమ్మనగానే దేవుని కంటే ఎక్కువ కంటే చెట్టు ఎక్కి ఉన్నటువంటి జక్కయ్య అనువాడు చెప్పిన మాట ప్రకారం, కింద అనువాడు ఉన్నాడు, పైన జక్కయ్య ఉన్నాడు. అటువంటి జక్కయ్య ఏం చేశాడు, అనువాడు చెప్పంగానే ఒక మెట్టు దిగి ఎమ్మటే దిగి వచ్చి అనువాడు దగ్గర నివసిస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట నివసించవలసి ఉండదు అనగానే జక్కయ్య ఒక్కసారిగా దిగి వచ్చి, అనువాడు ఏం చెప్పాడంటే దిగిరమ్మన్నాడు కాబట్టి నేను దిగి వెళ్ళాలని జక్కయ్య దిగిరవటం ద్వారా, అనువాడు చెప్పిన మాట వినటం ద్వారా, అనువాడు చెప్పినట్టు చేయటం ద్వారా జక్కయ్య యొక్క జీవితంలో సంతోషం ఉంది. ఏం చేస్తున్నాడు, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనిను. ఒక గొప్ప సంతోషం జక్కయ్యలో ఉంది. ఈ రోజుల్లో విశ్వాసుల్లో కానీ లేదంటే దేవుని బిడ్డలు అనబడుతున్న వాళ్ళలో కానీ ఎందుకు సంతోషం లేదు తెలుసా? అనువాడు యొక్క అనుభవం మనం లేము. అనువాడు ఏం చెప్తున్నాడు, అనువాడు ఏం చేయమంటున్నాడు, ఆయన చెప్పినట్టు మనం చేయట్లేదు కాబట్టి మనకు సంతోషం ఉండలేదు. ఈరోజు చాలామంది దేవుని ప్రజలు చెప్పే మాట ఏంటి తెలుసా? చాలామంది దేవుని బిడ్డలు అనబడుతున్నారు, దేవుని ప్రజలు చెప్పేది ఏంటి తెలుసా? బ్రదర్ మాకు సంతోషం లేదు, మా కుటుంబాల్లో సంతోషం లేదు, మా ఇంట్లో సంతోషం లేదు, ఇంకా ఫ్యాషన్ మారిపోయింది, మా సంఘంలో సంతోషం లేదు. ఏమంటారు? మా సంఘంలో. అది నీ సంఘం అని ఎవరు చెప్పారు? మీ దాన్ని ఎవరు చెప్పారు? సంఘం మాది అంటానికి లేదు. సంఘం ఎవరిది? క్రీస్తు శరీరం. మాది నాది అని అంటానికి లేదు. సంఘం ఒకటే. మరి నీది అన్నప్పుడు ప్రపంచం ఉండదు, మొత్తం నీదైద్ది. నువ్వేమైనా రక్తం కార్చావా, నువ్వేమైనా ప్రాణం పెట్టావా సంఘం కోసం? నీది అంటానికి ఏం లేదు. మందిరం అనొచ్చు, మన మందిరం మా మందిరం అనొచ్చు, అది వేరు. సంఘం అంటే ఒకటే. కానీ బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా? ప్రతి దేవుని బిడ్డ దేవుడు మాట్లాడినప్పుడు దిగి రావాల్సిందే. నేను దిగిరాను. దేవుని లేఖన భాగాలు ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని మాటలకు వినిపించబడినా, ఎన్ని మాటలకు తెలియపరచబడినా, ఎన్ని వాక్యాలకు బయలుపరచబడినా నేను మాత్రం దిగిరాను అనే అనుభవం దేవుని ప్రజలు కానీ ఉంటే హృదయంలో సంతోషం ఉండదు. ఏముండదు? హృదయంలో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. చూడండి, ఒక్క మాట, మనకి కష్టాలు వస్తున్నాయి బ్రదర్, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో బాధలు ఉన్నాయి అంటున్నామంటే మొదట మనం దిగిరాలేదని గమనించుకోవాలి. దిగిరానప్పుడు, ఒక మెట్టు దిగటానికి ఇష్టపడినప్పుడు, ఒకసారి దిగి రానప్పుడు అనువాడు చెబుతుందంటే దిగిరమ్మంటున్నాడు. అనువాడు చెప్పినప్పుడు మనం దిగి వస్తే మన కుటుంబాల్లో సంతోషం ఉంటుంది.
ఈరోజు మనం దిగి రావట్లేదు. దేవుని వాక్యాన్ని వర్తమానాలు 7 పాయింట్లు ఎన్నైనా వింటాం, కానీ దిగొచ్చే అనుభవం నేడు దినాల్లో క్రైస్తవులకు దేవుని బిడ్డలకు లేదు. కాబట్టే కుటుంబాల్లో సంతోషాలు లేవు. కుటుంబాల్లో సంతోషాలు లేని కారణం అదే. మందిరంలో సంతోషం లేని కారణం కూడా అదే. మందిరంలో సంతోషం లేని కారణం కూడా అదే. ఎందుకు సంతోషం లేదు? ఎందుకు కుటుంబంలో లేదు? ఎందుకు వ్యక్తిగతంగా మన జీవితాల్లో సంతోషం లేదు? ఎందుకు మన రక్త సంబంధికులతో మనతో సంతోషం లేదు? ఎందుకంటే ఒక మెట్టు దిగిన అనుభవం మనకు లేదు. మనం నిజంగా ఒక మెట్టు దిగి వస్తే జక్కయ్య అంటాడు, అనువాడు ఏం చెబుతున్నాడు? ప్రకటన గ్రంథం 3:14 అన్నాడు, ఆమేన్ అనువాడు, అదే చెప్పింది చేసేవాడు ఇక్కడ చెబుతున్నాడు. లోకసువార్త 19:5-6 జక్కయ్య దిగిరమ్ము. ఏం చెప్పాడు? జక్కయ్య దిగి వచ్చాడు. ఏం చెప్పాడు? ఆ మాట ప్రకారం దిగి వచ్చాడు. దిగి రావటం ద్వారా జక్కయ్య యొక్క జీవితంలో సంతోషం వచ్చింది. ఈరోజు నా కుటుంబాల్లో, మన కుటుంబాల్లో సంతోషం లేని కారణం, దుఃఖంతో మనం మునిగిపోవడానికి కారణం, దుఃఖ సందులో మనం ఉంటానికి గల కారణం ఏంటంటే దిగి వచ్చే అనుభవం మనకు లేదు. అనువాడైతే దిగిరమ్మంటున్నాడు, కానీ మనం దిగిరాలేకపోతున్నాం. అందుకే మన కుటుంబాల్లో సంతోషం లేదు. బలలో పాల్గొంటున్న సంతోషం ఎందుకు లేదు? బలలో చేవేస్తున్న మనకు సంతోషాలు ఎందుకు లేవు? బలలో చేవేస్తున్న మనకు ఎందుకు ఆనందాలు లేవంటే, సంతోషం ఆనందం మనకు ఎందుకు ఉంటలేదంటే మనకు కానీ మన కుటుంబాల్లో మనం వెళ్తున్న మందిరంలో సంతోషం ఎందుకు ఉంటలేదు తెలుసా? దిగి వచ్చే అనుభవం మనలో లేదు. అనువాడు ఏం చెబుతాడంటే ఒక మెట్టు దిగిరా. తనను తాను తగ్గించుకున్నవాడు, తనను తాను దిగి వచ్చినవాడు, తను తగ్గించుకున్న అనుభవం ఉన్నవాడు ఘనపరచబడును, హెచ్చించబడు అని ప్రభు అంటున్నాడు. ఈరోజు ఎందుకంటే మన కుటుంబాల్లో ఆనాడు జక్కయ్య పొట్టివాడే ప్రభుని చూడటానికి మేడ్చెట్టెక్కిన జక్కయ్య యొక్క జీవితంలో దిగటం ద్వారా ఎట్టి సంతోషం తనలో ఉంటుందో ఆ సంతోషం మనకు కూడా ఉండాలంటే, మన ఇంట ఆయన నివసించాలంటే, మనతో పాటు ఆయన ఉండాలంటే అనువాడు చెప్పిన మాట మనం చేయాలి. జక్కయ్య ఏమన్నాడు? ప్రభు జక్కయ్య దిగిరమ్మంటే, నేను దిగిరాను ప్రభా, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకున్నాడా? నువ్వేది చెప్పుకుంటా పో, నా ఇష్టం వచ్చి నేను చేస్తానన్నాడా? లేదు. ఏం చేశాడు? పిలిచాడు. జక్కయ్య నువ్వు దిగిరమ్మనగానే, నేడు నేను నీ ఇంట నివసించవలసి ఉన్నదని చెప్పగానే, నువ్వు చెప్తే నేను రాను ప్రభా అనలా, నువ్వు చెప్తే నేనెందుకు చేయాలనలా. ఏం చేశాడు? ప్రభు చెప్పటంతోనే, ఇది అనువాడు చెప్తున్నటువంటి మాట, ఈ మాటకు నేను లోబడాలి, ఈ మాటకు నేను విధేయత చూపించాలి, ఈ మాట ప్రకారం నేను దిగిరవ్వాలని మేడు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య, ఆ చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య ఒక్కసారిగా అనువాడు నువ్వు దిగిరమ్మనగానే, ప్రభా నేను దిగి వస్తానని దిగి వచ్చాడు. తాను దిగటంతోనే తనలోకి ఏమొచ్చింది తెలుసా? ఎక్కేటప్పుడు ఎందుకు మేడి చెట్టు ఎక్కాడు? చూడటానికి గల కారణం ఏంటి? ఆయన మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? అది మాట. ఏముంది? పొట్టివాడు కాబట్టే మేడి చెట్టు ఎక్కింది. కింద ఉంటే దేవుని చూడలేడా? చూస్తాడు. పొట్టివాడు కాబట్టేగా. తన స్థితిగతులు ఏంటి? తనకు బాధను కలుగు చేస్తున్నాయి. తానున్న స్థితిని చూడగా జక్కయ్య తనకున్న స్థితిగతులు చూడగా పొట్టివాడు అంటే ఎంతమంది బాధపడరు? చాలామంది బాధపడేవాళ్ళు ఉంటారు. సో ఏంది? పొట్టివాడు అనగానే బాధ ఉండొచ్చు. ఆ బాధ తనలో ఉన్నప్పటికీ, ఆ బాధ కలిగిన వాడైనప్పటికీ, మేడి చెట్టు ఎక్కినప్పుడు బాధతో ఎక్కినప్పటికీ, పొట్టివాడు అనే మాటతో బాధతో మేడి చెట్టు ఎక్కిన యేసు ప్రభుతో పాటు ఉన్నవారందరూ పొట్టివాడు అని అనొచ్చు. ఎంత అన్నప్పుడు కూడా బాధతో తాను మేడి చెట్టు ఎక్కినప్పటికీ ఒక్కసారి ప్రభు మాట్లాడంగానే, అనువాడు దిగిరమ్మనగానే, మనుషులందరూ అనే మాటలను బట్టి తనకు వచ్చిన బాధ అంతా పోయి ఒక్కసారిగా తనలో సంతోషం వచ్చేసింది. ఒకసారిగా సంతోషం నింపబడుతూ వచ్చింది. ఎలా వచ్చింది సంతోషం? ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? దేని కొరకు వచ్చిందంటే, ఎక్కేటప్పుడు బాధతో, పొట్టివాడిని అన్న బాధతో మేడి చెట్టు ఎక్కిన ప్రభు మాట్లాడంగానే తనకు సంతోషం వచ్చింది. అనువాడు చెప్పినట్టు చేయటం ద్వారా జక్కేలో ఉన్న బాధ పోయి సంతోషం వచ్చింది. ఈరోజు మనకి సంతోషం పోయి బాధలు ఎక్కువ అవుతాయి. ఏం పోయి? సంతోషం పోయి. ఎందుకు? అనువాడు చెప్పేది మనం చెయ్యం. అనువాడు అంటే అర్థం ఏంటి? చెప్పినట్టు చేసేవాడు. జక్కయ్యతో చెప్పాడు నువ్వు దిగిరమ్మనగా దిగి వచ్చాడు. ఈరోజు మనం ఎందుకు ఒక మెట్టు దిగం? ఏ పని విషయంలోనైనా, అది దేవుని సన్నిధైనా, దేవుని మందిరమైనా, కుటుంబంలోనైనా, వ్యక్తిగతంగా ఏ విషయంలో ఒక మెట్టు ఎందుకని దిగం? ఒక మెట్టు ఎందుకు దిగమంటే మనలో అహంకారం అనేది ఉంది. ఈ అహంకారం ఉంటుంది ద్వారా ఒక మెట్టు మనం కిందకి దిగలేం. కానీ జక్కల అహంకారం లేదు. పొట్టివాళ్ళే అయ్యా నన్ను అందరూ తిడుతున్నారనే బాధలో ఉంటాడు, కానీ అహంకారంతో లేడు. అందుకే అనువాడు మాట్లాడంగానే వెమ్మటే దిగి వచ్చాడు. ఈరోజు దిగి వచ్చే విశ్వాసులు ప్రభుకు కావాలి. లవోదికయ సంఘంతో కూడా అదే చెబుతాడు. జక్కయ్య ఏ రీతిలో అయితే అనువాడు అనుభవంలో దిగి వచ్చాడో, లవోదికయ సంఘపు దూతకి ఎలాగ రాయము అనువాడు చెప్తున్నాడు దిగిరమ్మని. దిగొచ్చే అనుభవంలో లవోదిక సంఘం ఉండాలి. తన ఘనతను బట్టి, తన పేరును బట్టి, తన ప్రఖ్యాతను బట్టి, తనకున్నటువంటి ఆస్తి సమృద్ధి ధనాన్ని బట్టి అతిశయించొద్దు.
లవోదికలో సంఘం దిగి రావాలని అనువాడు చెప్తున్నాడు. అనువాడు చెప్పిన మాటను విని లవోదిక సంఘం వింటే దిగొచ్చిద్ది, వినకపోతే దిగి రాకపోతే ఏమైద్ది? నష్టమైపోయింది. సో ఆ లవోదిక సంఘంతోనే కాదు, మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక మెట్టు పైనుంటే, ఒక మెట్టు దేవుని కంటే ఎక్కువగా మనం ఊహించుకుంటుంటే ఒక మెట్టు దిగిరామని ప్రభు చెబుతున్నాడు. అనువాడు చెప్పిన మాట చెప్పినట్టు మనం విని తగ్గించుకుని అనువులకు దిగి వస్తే గొప్ప సంతోషం మనకి, మన కుటుంబాలకు ఉంటుంది. లేకపోతే బలలో పాల్గొన్న సంతోషం మనకు ఉండదు. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దారండి. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 35వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకి వెళ్ళి చాలు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? యాకోబుతో దేవుడు చెబుతున్నాడు. అనువాడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు సూచపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళదము. నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదమని చెప్పాను. ఏమంటున్నాడు? దేవుడు చెబుతున్నాడు మొదటి వచనంలో, యాకోబు నువ్వు లేచి నీ అన్న దగ్గర నుంచి నువ్వు పారిపోయేటప్పుడు నేను ఎక్కడ బేతేలు అయితే నీకు ప్రత్యక్షమయ్యాను, ఆ బేతేలుకి బయలుదేరి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు. ఏమంటాడు? బలిపీఠం కట్టమంటున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాకోబు యొక్క జీవితంలో బలిపీఠాన్ని కడుతున్న అనుభవం వచ్చింది. దేవుడు చెప్పాడు యాకోబుకి, నువ్వు లేచి వెళ్ళి నా కొరకే బలిపీఠం కట్టమన్నప్పుడు దేవుడు ఏదైతే బలిపీఠం కట్టమంటున్నాడో, దేవుడు ఏదైతే బేతేలు బలిపీఠం కట్టమంటున్నాడో ఆ బలిపీఠాన్ని కట్టడానికి వెళ్తున్నాడు యాకోబు. దేవుడు చెబుతున్నాడు నువ్వు లేచి బేతేలుకి వెళ్ళి బలిపీఠం కట్టు. ఆ బలిపీఠం కట్టడానికి యాకోబు ఏం చేస్తున్నాడు? ఆ బలిపీఠం కట్టాలంటే, అనువాడు చెప్పిన మాట యాకోబు చేయాలంటే, అనువాడు చెప్పిన మాట ప్రకారం యాకోబుతో పాటు ఉన్నవాడు చేయాలంటే యాకోబు ఏం చెబుతున్నాడు చూడండి. 2వ వచనం నుంచి, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు సూచపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనిడి. మీరు లేచి మనం బేతేలుకి వెళ్ళి బలిపీఠం కట్టాలంటే, బలిపీఠం మనం నిర్మించుకోవాలంటే, పాడైపోయిన బలిపీఠాలు కానీ పడిపోయిన బలిపీఠాలు కానీ, ఇంకా చెప్పాలంటే ఏ వెలుగుందో 2వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, తినివేసిన పంటను మరలా ఇస్తానన్నాడు. తినివేసిన పంటను మరలా ఇస్తాను. చీడ పురుగులు, పసర పురుగులు, గొంగర పురుగులు, ఇంకా తినివేసిన పంటనంతా మరలా ఇస్తానన్నాడు. పడిపోయిన బలిపీఠాన్ని కానీ ఒక నూతనమైన విధానంలో బలిపీఠం కట్టుకోవాలంటే, పడిపోయిన దాన్ని కానీ ఉన్నదాన్ని కానీ మరలా లేదా కొత్తది కట్టాలంటే మొట్టమొదటిగా మన దగ్గర ఉన్నాయి మనం తీసి పారేయాలి. ఏం చేయాలా? తీసి పారేయాలి. ఏమంటాడు? తన యొద్దనున్న వారందరితో తన ఇంటి వారితో మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు సూచపరచుకొనిడి, ఇంకా మీ వస్త్రములు మార్చుకొనిడి. ఎందుకు అన్ని దేవతలను తీసేయమంటున్నాడు? సూచపరచుకోమని ఎందుకు చెబుతున్నాడు? మీ వస్త్రాలను మార్చుకోమని ఎందుకు చెబుతున్నాడు? ఎందుకంటే బలిపీఠం కట్టాలంటే 3 అంతుల అనుభవం అవసరం. మానవుడికి యథాస్థితిలో ఉంటే కుదరదు. ఇక్కడ బల్ల మన సమీపంగా ఉంది. బల్ల దగ్గరికి వస్తున్న మనము ఈ 3 అంతుల అనుభవంలోకి రావాలి. మొదట అన్య దేవతలను తీసి పక్కన పడేయాలి. అన్య దేవతలు అంటే ప్రతి ఆదివారం మనం కొనసాగించే ఆరాధన బల్ల. అంటే అర్థం ఏంటి? ప్రతి ఆదివారం ఎట్లా చేస్తాం అట్లాగా ఆరాధన చేస్తాం. ప్రతి వారం ఎట్లా బల్ల పాల్గొంటాం అట్లా పాల్గొంటాం. సూచపరుచుకునే విధానం కానీ క్రొత్తదనంలో కానీ మనం రాము. యథాస్థితిలో ఎలా సరి చేసుకుంటాం అలాగే సరి చేసుకుని పాల్గొంటాం. కానీ ఇక్కడ మాట్లాడే మాట ఏంటి తెలుసా? ఇక్కడ ఏమంటాడంటే, లేచి మనం బేతేలుకి వెళ్దాం. కాబట్టి తన ఇంటి వార్త చదువుతున్నాడు, తన పని వార్త తనతో ఉన్న వార్త చదువుతున్నాడు. ఏమని? మీ దగ్గరుండ విగ్రహములను అన్య దేవతలను తీసి పారవేయండి. ఒక బలిపీఠం కట్టాలంటే మొట్టమొదట మనలో ఉన్న అన్య దేవతలు మనం తీసివేసుకోవాలి. ఏవైతే అపవిత్రమైనవి ఉండేవో, ఏవైతే దేవునికి విరోధమైనవి ఉండవో, ఏవైతే దేవునికి విరోధంగా అపవిత్రంగా ఉంటూ వచ్చినాయో వాటిని మొట్టమొదట తీసివేసుకుంటేనే బలిపీఠం కట్టడానికి అవకాశం ఉండేది. కాబట్టి యాకోబు బలిపీఠం, అనువాడు చెప్పే మాట ఏంటంటే బలిపీఠం కట్టాలంటే యాకోబు ఏం చేయాలా? మొట్టమొదటి తనలో ఉన్న విగ్రహాలు, తనలో ఉన్న అన్ని దేవతలు తీసివేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇవి ఉంటేనే బలిపీఠాన్ని కట్టలేను,
ఇవి ఉంటే దేవుని మందిరాన్ని కట్టలేను, ఇవి ఉంటే దేవుని సంఘాన్ని కట్టలేను, ఇవి ఉంటే నా కుటుంబాన్ని కట్టుకోలేను, ఇవి ఉంటే నా జీవితాన్ని, నా క్రైస్తవ జీవితాన్ని నిర్మించుకోలేను. కాబట్టి వీటిని నేను తీసివేసుకోవాలి. అన్య దేవతలు, ఏదైతే అన్యుల యొక్క దేవతలు, అన్యుల యొక్క ఆచారాలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు యాకోబు. ఇది నాలోనే కాదు, నాకు మాత్రమే కాదు, నాతో పాటు ఉన్న మీ అందరికి కూడా ఉండకూడదు. మీలో ఉన్న అన్య దేవతలు, సకలమైనటువంటి అన్య దేవతలన్నింటిని కూడా తీసి పారవేయమంటున్నాడు. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో దేవునికి విరోధమైన మనలో ఉంటే అవి తీసేసుకున్నప్పుడే బలిపీఠం కట్టగలుగుతాం, బలిపీఠము కట్టుకోగలుగుతాం. విరోధమైన మనలో పెట్టుకుని బలిపీఠం కట్టాలంటే కట్టలేం, మందిరం కూడా కట్టలేం. దేవునికి విరోధమైనవి, దేవునికి విరోధమైన ఆలోచన మనం అనుకుంటాం. ఏమనుకుంటామంటే మేము దేవునికి మంచిగానే ఉండాంలే, దేవుని దృష్టిలో బాగానే ఉండాం అనుకుంటాం. అది మనం అనుకునేది. మరి దేవుడు ఏమనుకుంటున్నాడు? యాకోబుతో చెప్పాడా మీలో ఇవన్నీ ఉండేవి తీసుకొచ్చుకోండి అని దేవుడు చెప్పాడా? చెప్పలా. కానీ యాకోబు తను పరీక్షించుకున్నాడు, తను సరి చేసుకుంటున్నాడు. ఒక బలిపీఠం కట్టాలంటే, అనువాడు చెప్పిన మాట ప్రకారం బలిపీఠం కట్టాలంటే, అనువాడు ఏం చెప్పాడు ఆ ప్రకారం బలిపీఠం వాగ్దానం ఇచ్చాడు, చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా పని జరగాలంటే నాలో అన్య దేవతలు ఉండకూడదు, దేవునికి అయిష్టకరమైన నాలో ఉండకూడదు. 2 సూచపరచుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. 3 వస్త్రాలు మార్చుకోవాలి, పాపపు వస్త్రాలు తీసేసి రక్షణ వస్త్రాలు ధరించుకుని ఉండాలి. ఏ వస్త్రాలు తీసేయాలా? పాపపు వస్త్రాలు. ఈ పాప వస్త్రాలు తీసేసినప్పుడు, ఈ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నప్పుడు, మనలో ఉన్న వాటిని అన్నిటిని పారవేసుకున్నప్పుడు అప్పుడు బలిపీఠం కట్టడానికి మనం యోగ్యులం. అదే మాటలు అవధికలాడు సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘంగా మీరు చేపట్టారని సంతోషించొద్దు, సంఘముగా ఉండాలని మీరు సంతోషించొద్దు. మీరు నా కొరకు ఒక శ్రేష్టకరమైన బలిపీఠం, ఒక సంఘముగా మీరు కట్టబడాలంటే, ఒక దేవుని సంఘముగా, దేవుని ప్రజలుగా, దేవుని యొక్క విశ్వాసులుగా మీరు కట్టబడాలంటే మొట్టమొదట మీరు ఏం చేయాలా? మీలో ఉన్న వాటిని అన్ని తీసి పక్కన పడేయాలి. ఏ ఒక్కరిలో ఉండకూడదు. ఇశ్రాయేల్ అందరూ పాపం చేశారా? ఎవరు చేశారు పాపం? తెలుసా వాక్యం? ఇశ్రాయేల్ అందరూ పాపం చేశారా? ఎంతమంది చేశారు పాపం? ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? అది కూడా గుర్తులేదేమో. ఆకాను ఒక్కడే చేసింది. 6 లక్షల మంది కాలు బలంలో ఎంతమంది పాపం చేశారు? ఒకే ఒక్కడు. లేదా 6 లక్షల మంది కాపం, తక్కువైనా ఎక్కువైనా అంతమంది మధ్యలో ఒక్కడు పాపం చేస్తే మరి ప్రజలందరికీ ఎందుకు ఓటమి వచ్చింది? ఇశ్రాయేలు ఓడిపోయిరి, ఇశ్రాయేలు నిలబడలేకపోయిరి, ఇశ్రాయేలు పారిపోయిరి అని రాయబడుతూ వచ్చింది. ఆకాను బట్టి ఎవరికి వచ్చింది ఆ పేరు? ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు నొక్కి చెబుతూ వచ్చాడు. ఎందుకు చెబుతున్నాడు? ఆకాను ఒక్కడు బట్టి ఇట్లా నష్టం జరిగింది అన్నాడా? ఇశ్రాయేలు ఓడిపోయిరి, ఇశ్రాయేలు పారిపోయిరి, ఇశ్రాయేలు కూలిరి అని రాయబడుతూ వచ్చింది. ఎవరిని బట్టి? చేసిందేమో ఒక్కడు, పాపం అంతా ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలు అందరికి వచ్చింది. ఈరోజు మన జీవితాలు అంటే తెలుసా? ఒక బలిపీఠం కట్టాలంటే, ఒక మందిరం కట్టాలంటే, ఒక దేవుని సంఘం కట్టాలంటే, ఒక పరిచర్య నమ్మకంగా జరగాలంటే ఒక్కడు సరి చేసుకుంటే కాదు, అందరూ సరి చేసుకోవాలి. యాకోబు ఎందుకు అందరూ చెబుతున్నాడు? తాను ఒక్కడే వెళ్ళిపోవచ్చు కదా, తన వరకు తాను వెళ్ళొచ్చు కదా, మరి అందరితో ఎందుకు చెబుతున్నాడు? తన కుటుంబంతో, తన భార్యలతో, తన పిల్లలతో, తన పనివారితో, తనతో ఉన్నవారితో ఎందుకు చెబుతున్నాడు? అందరిలోనూ అన్ని దేవతలు ఉండకూడదు, అందరూ పరిశుద్ధంగా ఉండాలి, అందరూ కూడా జీవితం మార్చబడాలి, క్రొత్త జీవితంలో ఉండాలి. అప్పుడే బలిపీఠం, అప్పుడే మందిరం, అప్పుడే దేవుని సంఘం. ఎంత కాలమైతే మన పూర్వస్థితి, పూర్వ స్వభావం ఇంకా సంఘంలో పనిచేస్తూ ఉంటుందో, ఎంతకాలం అయితే మన పూర్వస్థితి ఇంకా సంఘంలో నివసిస్తూ ఉంటుందో అన్ని దినాలు సంఘం కట్టబడదు, మందిరం కట్టబడదు, ఎప్పటికీ మందిరం అవ్వదు. ఎప్పుడవుతుంది? పూర్వస్థితి పోయినప్పుడు, తీసివేసుకున్నప్పుడు, ఇంకా పరిశుద్ధతలోకి వచ్చినప్పుడు, ఇంకా రక్షణ వస్త్రములు ధరించుకుని దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు అప్పుడు బలిపీఠం కట్టడానికి యోగ్యం, అప్పుడు మందిరాన్ని కట్టడానికి యోగ్యం, అప్పుడు సంఘం కట్టడానికి యోగ్యం, అప్పుడు మన కుటుంబాన్ని కట్టుకోవడానికి యోగ్యం, అప్పుడు మన ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి మనం యోగ్యం. అంతవరకు ఏవైతే తీసేయాలో అవి తీసేయకోకుండా ఉన్నంతకాలం మందిరం ఉండదు, సంఘం ఉండదు, ఏముండదు. చెదిరిపోయినటువంటి ప్రజల్లాగే, చెదిరిపోయినటువంటి విశ్వాసంలాగే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే చెదిరిపోయి ఉన్నారో అట్లు చెదిరిపోయే అనుభవాలు కూడా మరి కొన్ని దినాల్లో రాబోతున్నాయి. అర్థమవుతుందండి? నేను చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. సంఘం చెదిరిపోయే దినాలు రాబోతున్నాయి, ముక్కలుగా అవబోతున్న దినాలు రాబోతున్నాయి, భాగాలుగా విభజించబడుతున్న దినాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా అది కొన్ని రోజుల్లోనే ఉంది. విభజించబడేవి, ముక్కలుగా చేయబడేవి,
పాడైపోయే అనుభవాలు రాబోతున్నాయి సంఘాలకి. కానీ సంఘానికి ఆ పరిస్థితులు రాబోతున్నాయి కారణం ఏంటి? మనలో ఉండే మనం తీసివేసుకోవట్లేదు. మన పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నా. ఇంకా మనలో రక్షణ వస్త్రాలు లేవు కాబట్టి రక్షణ వస్త్రాలు కోల్పోవడం కానీ పరిశుద్ధత కోల్పోవడం కానీ తీసుకొచ్చేయట్లేదు లేదు కాబట్టి సంఘం భాగాలుగా విభజించబడుతుంది. ఈ రోజుల్లో ఎందుకు మందిరాలు విభజించబడుతున్నాయి? ఒకటే సంఘం కదా, అందరూ ఒకటే రక్తం ద్వారా కడగబడిన వారు. ఎందుకు మందిరాలు విభజించబడుతున్నాయి? ఆయా భేదాభిప్రాయాలను బట్టి ఎందుకు విభజించబడుతున్నాయి? తీసివేసుకోవట్లా. దేవుని ప్రజలకు ఉండం కానీ మనలో నుండి ఏం తీసేయాలో తీసివేసుకోవట్లా. ఎంత పరిశుద్ధంగా ఉండాలో అంత పరిశుద్ధంగా మనం ఉంటలా. ఎంతగా రక్షణ వస్త్రాలను కాపాడుకోవాలో అంత కాపాడుకోవట్లా. అందరూ కాపాడుకునేది ఏంటి తెలుసా? నేటి దినాల్లో మందిరాల్లో సంఘాలు కాపాడుకునేది ఏంటి తెలుసా? స్థితిగతుల్ని, స్తోమతని, పొజిషన్ కాపాడుకుంటున్నారు. నేను సేవకుడిగానే ఉండాలి, నేను ఇంకొకరిగానే ఉండాలి, నా స్తోమత పోకూడదు, నాకు ఇచ్చిన అధికారం పోకూడదు, నా ఘనత పోకూడదు. అంటే మనం కాపాడుకుంటున్నవేంటి? మనకున్న ఘనతను కాపాడుకుంటున్నాం. అందుకే మందిరాలు చేల్చబడుతున్నాయి, అందుకే సంఘాలు చేల్చబడుతున్నాయి, అందుకే దేవుని సంఘం, దేవుని మందిరం ముక్కలుగా చేయబడుతుంది. కానీ మనుషుడు కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? తీసివేసుకోవాలి కానీ అవి తీసేసుకోకుండా వేరే వాటి కొరకు వేగిరిపడుతున్నాం. తద్వారా మందిరాలు ముక్కలు చెక్కలుగా చేయబడుతుంది. ఇంకా రానున్న దినాలు ఇంకా చెక్కలుగా చేయబడతాయి. ఎందుకంటే లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు అనువాడు. ఏమని చెప్తున్నాడు? 2వ మాట చూస్తున్నాం. ఏమంటాడు? బలిపీఠం కట్టాలి. అది కట్టాలంటే కట్టుబడేదానికేమో చాలా ప్రయాసం ఉండాలి. చెదరగొట్టాలి, ముక్కలు చెక్కలు చేయాలంటే ఏం అవసరంలా. ఒక అడవి ఉంది, అడవిని పెంచడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? అప్రాక్సిమేట్లీ మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు అక్క? 5 సంవత్సరాలు. అడవిని తగలేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది అక్క? అడవిని తగలేయటం మొదలయ్యాలంటే అరక సెకండ్ కూడా చాలదు. ఒక అగ్గిపొల్లో ముట్టించాడు పడేస్తే ఏమైంది? మొత్తం తగిలి. పెంచాలంటే కష్టం. నాశనం చేసుకోవాలంటే చాలా సింపుల్. ఒక క్రైస్తవ జీవితం బాగుండాలంటే చాలా కష్టం. సంఘం కట్టాలంటే కష్టం, మందిరం కట్టుకోవాలంటే కష్టం, విశ్వాస జీవితం కట్టుకోవాలంటే కష్టం, కుటుంబాన్ని కట్టుకోవాలంటే కష్టం, మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలంటే కష్టం. కానీ దాన్ని కోల్చుకోవాలంటే, దాన్ని చిందరవిందర చేసుకోవాలంటే, దాన్ని ముక్కలుగా చేసుకోవాలంటే, దాన్ని పూర్తిగా పాడు చేసుకోవాలంటే అరక్షణం పట్టదు. కానీ అది పోకుండా కాపాడుకోవాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది నష్టపోకుండా కాపాడుకోవాలి. ఎక్కడైతే దాన్ని కోల్పోతున్నామో దాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉండాలి. ఈ రోజుల్లో మందిరాలు ఎలా అయిపోతూ వచ్చినంటే విశ్వాసులు కానీ దేవుని ప్రజలు, దేవుని సేవకులైన ఇంకోలైనా నాది నేను కాపాడుకుంటే చాలు, నేను తినేది నాకుంటే చాలు, నేనుండే పొజిషన్ నాకుంటే చాలు, నాది పక్కనోడు లాక్కోకుండా ఉంటే చాలు. ఎంతకాలం అనేది? దేవుని రాజ్యం సమీపిస్తుంది, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుందని మారుమనసు పొందమని దేవుని వాక్యం మార్క్స్ సువార్త 1:15 రాయబడుతూ వచ్చింది. కాలం సంపూర్ణమవుతుంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది. నీది నాది కాపాడుకోవడానికి ఇది సమయమా? ఇంకో మాట అంటూ వస్తాడు ప్రభు, మీరు మంచి గృహాలు కట్టుకుంటున్నారు, మీరందరూ కూడా మంచి గృహాల్లో నివసిస్తున్నారు, సారంభి గృహాల్లో నివసిస్తున్నారు. ఇది సమయమా? ఇదేనా సమయము? నా ఇల్లు పాడైపోయి ఉండగా, నా మందిరం పాడైపోయి ఉండగా, నా సన్నిధి ముక్కలు చేసి ఉండగా, నా దేవుని ఆలయం పాడైపోయి చెదరగొట్టబడి ఉండగా ఇది సమయమా మీరు చేసుకోవడానికి? స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే కట్టుబడే విధానం లేదు, పోగొట్టుకునేది ఎక్కువ ఉంది. లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు, అది కట్టు కాదు. అనువాడు చెప్పే మాట ఏంటంటే నువ్వు బలిపీఠం కట్టాలి. నువ్వు పోగొట్టుకునే స్థితిలో, నష్టపరుచుకునే స్థితిలో, ఇంకా ఏవైతే తీసివేసుకోవాలో అది తీసివేసుకోకుండా ఉన్నావు కాబట్టి బలిపీఠం కట్టలేకపోతున్నావు. లవోదిక సంఘం ఎందుకు సిద్ధపడలేకపోతుంది? లవోదిక సంఘంతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంత కఠినంగా? ఎందుకు సరి చేసుకోమంటున్నాడు? ఎందుకు అంతగా హెచ్చరించి మాట్లాడుతున్నాడు? ఎందుకు అతి కఠినంగా మాట్లాడుతున్నాడంటే దానిలో ఉన్న బలహీనతలు తీసివేసుకోవడానికి ఇష్టపడతలా. నేనైతే బాగున్నాను అనుకుంటుంది కానీ లోపల దేవుని ఎదురు కనబడినప్పుడు బలహీనతలు ఉండే, అవి తీసివేసుకోవడానికి ఇష్టపడతలా. అందుకే లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. అనువాడు ఏమంటాడు? అనువాడు అంటే అర్థాలు ఇవే. చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఎవరు చేస్తున్నారు? జక్కయ్య చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఏమైంది? గొప్ప సంతోషం ఉంది, బాధపోయి. మరొక వ్యక్తి ఎవరు? యాకోబు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు. బలిపీఠం కట్టుతున్నారు. ఏమవుతుంది? తన జీవితంలో ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో ఆనందం. ఏవైతే తీసివేసుకోవాలో బలిపీఠం కట్టమన్న తర్వాతే కదా మిమ్మల్ని మీరు సూచపరచుకొని పరిశుద్ధపరచుకొని మీ దగ్గర అన్ని దేవతలు తీసేయమంటారు. అంతకుముందు తీసేయమన్నాడా?
లేదు. ఎప్పుడు చెబుతున్నాడు? బలిపీఠం కట్టమన్నప్పుడు చెబుతున్నాడు. ఈరోజు మనం కూడా బలిపీఠం కట్టాలంటే, అది ఏదైనా కట్టుకోవాలంటే, సంఘముగా మనం కట్టబడాలన్నా, మందిరంగా కట్టబడాలన్నా, కుటుంబంగా కట్టబడాలన్నా, మనం దేవుని ఆలయంగా కట్టబడాలంటే మనం ఏం చేయాలా? తీసివేసుకోవాలి. పరిశుద్ధంగా ఉండాలి. ఇంకెలా ఉండాలా? రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ ఉండాలి. లవోదిక సంఘం వల్ల కాపాడుకునే స్థితిలో లేదు. నష్టపోతుంది, మనం అలా నష్టపడకూడదు. ఇది మూడో విషయం చూద్దాం. మూడో మాట చూసినట్టయితే ఆదికాండము 27వ అధ్యాయం 2-3 వచనాలు. ఆదికాండము 27వ అధ్యాయము 2-3 వచనాలు. క్షమించండి. 22వ అధ్యాయం 2-3 వచనాలు క్షమించండి. ఆదికాండం 22వ అధ్యాయం 2-3 వచనాలు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా తనను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి చూడండి. మూడో వ్యక్తి ఎవరు? ఇస్సాకు కాదక్క, అబ్రహాం ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చెప్పాడు? అబ్రహామా, నీకొక్కడే ఒక కుమారుడిని నేను మాట ఇచ్చి నీకు ఇచ్చా. నేను ఇప్పుడు నీ దగ్గర నుంచి మాట తీసుకుంటున్నా. అనువాడు నీకు చెప్పే మాట ఏంటి తెలుసా? నువ్వు చేయాలి. అది ఎంత కష్టమైనా చేస్తావా? చెప్పు ప్రభా, ఎంతైనా కష్టమైనా చేస్తా. నీకొక్కడే ఒక కుమారుని నా కొరకు బలిగా అర్పించు మోరియా పర్వతం మీద. ఏమన్నాడు? మోరియా పర్వతం మీద నీకు ఒక్కడే ఒక కుమారుణ్ణి నా కొరకు బలి అర్పించు. నువ్వు నా కొరకు బలిగా అర్పించాలి. నీకు ఒక్కడే కుమారుని తీసుకురా. నేను నీకు ఇచ్చానే, మీదరికి కాలం నిర్ణయ కాలం ఇస్తానని చెప్పానే. ఇచ్చినటువంటి కుమారుని తీసుకొని ఆ కుమారుని బట్టి వృద్ధాప్యలో పుట్టాడని సంతోషిస్తున్నావే, ఆ కుమారుని తీసుకుని నా కొరకు మోరియా పర్వతం మీదకి వచ్చి బలి అర్పించు. యాకోబు యొక్క జీవితం చూడగా ఎన్నో సంవత్సరాల తర్వాత దాదాపు 100 సంవత్సరాలు పుట్టినటువంటి కుమారుడు, అటువంటి కుమారుడు సైతమే బలిగా అర్పించమనగానే అబ్రహాము ఆలోచన కూడా చేసుకోలేదు. ఆలోచన కూడా చేయలేదు. అబ్రహాము ఏ రీతిలో అయితే తన కుమారుని ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించలేదు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:30-31 రాయబడుతూ వచ్చింది. ఎట్లనుగా ఏమందుము? దేవుడు మన పక్షంలో మనకు విరోధేవుడు. దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించినప్పుడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు ఇవ్వడు? అబ్రహాం ఏ రీతిలో అయితే వెనక్కి తిరిగి ఆలోచించలేదు, తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించిన అనుభవం ఉంది. అయితే అబ్రహాము ఎటువంటి అనుభవం ఉన్నాడు తెలుసా? అనువాడు యొక్క అనుభవం ఉన్నాడు. ఏమి అనుభవం? నీకొక్కడే ఉన్న కుమారుని నా కొరకు బలిగా ఇమ్మన్నాడు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నా కొరకు బలిగా ఇమ్మనగానే, ప్రభా ఇది నేను ఎవరు? ఇది నేను ఎందుకు ఇవ్వాలి? ఇది నీకెందుకు ఇవ్వాలి? ఇది నాకు ఇచ్చావు కదా, నా దగ్గరే ఉంటుంది, నాతోనే ఉంటుందని అనుకోవాలా? నువ్వు ఇచ్చింది నీకే, నాకు సంబంధం లేదు. నువ్వు ఇస్తే అది నీదే, నువ్వే ఇచ్చావు కాబట్టి నువ్వే తీసుకో, నాకు సంబంధం లేదు కాబట్టి నువ్వు ఇమ్మన్నావు కాబట్టి ఇస్తానని చెప్పి అబ్రహాము తన జీవితంలో తన కుమారుని బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. తనను తాను బలి అర్పణ చేసుకోవడానికి ఇస్సాకు కూడా ఇష్టపడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. కానీ ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట చూసినట్లయితే, ఇక్కడ రాయబడిన మూడో మాట ఏంటంటే, అబ్రహాము యొక్క జీవితంలో బలిగా అర్పించబడటానికి తన కుమారుని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఏం చేస్తూ వస్తున్నాడు? బలిగా తన కుమారుని ఇవ్వటానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో మనం ఏం బలి అర్పించగలం? దేవునికి ఏమని బలి అర్పించగలిగే స్థితిలో ఉన్నాం? ఏమంటామంటే, ప్రభా విరిగి నలిగిన హృదయంతో అంటాం. నిజంగా ఆ హృదయం విరిగిందా? నిజంగా ఆ హృదయం నలిగిందా? నిజంగా విరిగి నిజంగా నలుగుంటే ఆ బలి దేవుడు అంగీకరిస్తాడు. నిజమైన బలి దేవునికి ఇష్టమైంది. మనం చెప్పే మాట ఏంటి? ఆరాధించే కోణం ఏంటి? విరిగి నలిగిన బలి. విరిగి నలిగిన హృదయం ఎక్కడ ఇరిగింది? ఏ విషయాల్లో ఇరిగిందా? మరి తొంగి చూస్తుందా? చచ్చిపోవాలి, ఆ విషయంలో విరిగిపోయి ఉండాలి. క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అన్నప్పుడు అన్నీ చనిపోయినాయి, మళ్ళీ అవి ఎందుకు బయటకు వస్తున్నాయి? అంటే విరగబడలా, అంటే విరగొట్టబడిన అనుభవం లేదు. క్రీస్తుతో పాటు సిలువ వేయాలి, క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన అనుభవం ఉన్నప్పుడు ఇంకా ఎందుకు మళ్ళీ బయటకు వస్తున్నాయి? అవి బయటకు వస్తున్నాయంటే విరగొట్టబడిన అనుభవం లేదు. కానీ మనమైతే ఆరాధన చేస్తాం విరిగి నలిగిన హృదయంతో, నేను నీకేమి ఇవ్వగలను ప్రభు అంటాం. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నిజంగా విరిగిందా? నిజంగా నలిగిపోయిందా? నలిగిపోయిన ఇరిగిపోయిన అనుభవంలో ఉంటేనే ఆ మాట అనాలి. ఆ మాట చెప్తున్నామంటే అది నిజంగా విరిగి నలిగి ఉండాలి.
అలా విరిగి నలిగి ఉండనప్పుడు ఆ బలి అర్పణ దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఇక్కడ అబ్రహాం యొక్క జీవితంలో విరిగి నలిగిపోయిన అనుభవంలో దేవుని దగ్గరకు వచ్చి బలి అర్పించడానికి ఇష్టపడుతున్నాడు. మనం చేసే ఆరాధన కొన్ని కోణాలు విరిగి నలిగిన హృదయంతో అంటాం. ఏమంటాం? విరిగి నలిగిన హృదయంతో. ఎక్కడ ఇరిగింది? ఇరిగితే కోపం ఎందుకు వస్తుంది? ఇరిగితే ద్వేషం ఎందుకు వస్తుంది? ఇరిగితే అసూయ ఎందుకు వస్తుంది? ఇరిగితే అసహ్యం ఎందుకు వస్తుంది? ఇరిగితే ఇంకా ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? ఇరిగితే పాపం ఎందుకు వస్తుంది? విరిగితే ఇంకెందుకు లోకం వస్తుంది? ఇరిగితే ఘనత ఎందుకు చూసుకుంటున్నావు? ఇరిగితే మెప్పెందుకు చూసుకుంటున్నావు? ఇరిగితే నిన్ను నువ్వు ఎందుకు కనపరుచుకుంటున్నావు? ఇవన్నీ ఇరిగిన కోణానికి సంబంధించినవి కాదు. విరిగి నలిగిన హృదయం విరగాలంటే పూర్తిగా ఇరిగిపోయి ఉండాలి. పౌలు ఏమంటాడు? అలా విరగొట్టుకోవడం కొరకు పౌలు అంటాడు, నా దేహం నేను నలగొట్టుకుంటున్నాను, నా శరీరం నేను నలగొట్టుకుంటున్నాను. విరగొట్టబడిన అనుభవం కావాలి. ఆ విరగొట్టబడిన అనుభవం లేకుండా తొంగి చూస్తూ ఉంటే ఉపయోగం ఏముంది? అసలు విరగొట్టబడుకోకుండా విరగబట్టారని అబద్ధం ఎందుకు ఆడాలి? నిజంగా విరగబడి ఉంటేనే నేను నలగొట్టబడని ఆరాధన చేయాలి. మనమేం విరగొట్టబడం, తొంగి చూస్తూనే ఉంటాయి, నలగొట్టబడిన అనుభవం కూడా ఉండదు. కానీ అబద్ధముగా ఆరాధన చేస్తాం విరిగి నలిగిన హృదయంతో. చాలామంది దేవుని ప్రజలు ఇలాగే చేస్తూ ఉంటారు. ప్రియులారా, అబ్రహాం ఇలా లేడు. దేవుడు మాట్లాడాడు. తనను తాను ఎంత విరగొట్టుకుంటున్నాడో, నా కుమారుడు, నా వాడు, నా గర్భవాసంలో పుట్టినవాడు, ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చినవాడు, ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఇచ్చాడు, ఇతన్ని ఎందుకు ఇవ్వాలి అని ఆలోచించుకోకుండా నా వాడు కాదని నలగొట్టుకుంటున్నాడు, ఇది నాది కాదని నలగొట్టుకుంటున్నాడు, ఇది బలి అర్పణ నలగొట్టుకుంటున్నాడు, ఇది నాకు ఇష్టమైనది కాదని నలగొట్టుకుంటున్నాడు, ఇది నాకు సంబంధించింది కాదని నలగొట్టుకుంటున్నాడు. నా కుమారుడు అన్న మాటే నలగొట్టేసుకున్నాడు అబ్రహాం. నా కుమారుడు అన్న మాటే నలగొట్టుకుంటున్నాడు. నా యొక్క బిడ్డ అన్న మాటే నలగొట్టుకుంటున్నాడు. సమస్తాన్ని అబ్రహాం నలగొట్టుకుని తన కుమారుని తీసుకెళ్ళి దేవుని దగ్గర ఎలా తీసుకెళ్ళాడు దేవుని దగ్గరికి? ఎలా తీసుకెళ్ళాడు చెప్పండి? బలి అర్పణలాగా తీసుకెళ్ళాడు. కుమారుడిలాగా తీసుకెళ్ళాడా? కొడుకులాగా తీసుకెళ్ళాడా? గర్భవాసన పుట్టిన బిడ్డలాగా తీసుకెళ్ళాడా? ఏం చెప్పాడు దేవుడు? నీకొక్కడైనా నీ కుమారుని మోరియా పర్వతం మీద నా కొరకు బలిగా ఇమ్మన్నాడు. ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నాడు? కుమారుడిలా తీసుకెళ్తల్లా, కన్న బిడ్డలా తీసుకెళ్తల్లా, కొడుకుని తీసుకెళ్తల్లా. మరి ఎలా తీసుకెళ్తున్నాడు? ఒక బలి పశువుని తీసుకెళ్తున్నాడు. గాడిద గంతలు కట్టిన అనుభవం ఉంది. గాడిద గంతలు కట్టి గాడిద మీద ఎక్కించుండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు కూడా బలి పశువుగా బలర్పించబడక మునుపు గాడిద పిల్ల మీద ఆయన వచ్చిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఇస్సాకు ఏ రీతిలో వెళ్తున్నాడో ఆ రీతిలో యేసు ప్రభు కూడా వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలా బలిగా చేయబడుతూ వస్తున్నాడో ఇస్సాకు కూడా అలా బలిగా చేయబడుతున్నాడు. ఇస్సాకును కొండ మీద తీసుకెళ్ళింది కొడుకులాగా కాదు. అబ్రహాం ఎలా తీసుకెళ్ళాడు? బలి పశువులాగా తీసుకెళ్ళాడు. ఒక బలి అర్పించడానికి సిద్ధపరిచిన బలి పశువులా తీసుకెళ్ళాడు. అదే కుమారుడుగా ఉంటే భీతి ఉండేది, ఆశ ఉండేది. ఈ నా కుమారుడు, నా కొడుకు, నా కుమారుడు అని ఒక ఆశ లాగుతూ ఉండేది. అబ్రహాము బలిపీఠం మీద పెట్టి కట్లు పేర్చి బలి పశువుగా ఇస్సాకు కాలు కట్టి బలి పశువుగా ఇస్సాకుని పెట్టాడంటే అర్థం ఏంటి? భీతి మొత్తం చచ్చిపోయింది, కోరికలు మొత్తం చచ్చిపోయి, ఆశలు మొత్తం చచ్చిపోయి అసలు అబ్రహాములా లేడు అక్కడ. మరి ఎవరిలా ఉన్నాడు? అనువాడు యొక్క అనుభవం అబ్రహాం వచ్చేసాడు. మోరియా కొండ మీద అబ్రహాం ఎలా ఉన్నాడు తెలుసా? అబ్రహాములా లేడు. అబ్రహాములా ఉంటే ఇతను నా కుమారుడు అనేవాడు, ఇతను నా కన్నబిడ్డ అనేవాడు, ఇతను నా గర్భవాసి అనేవాడు. కానీ అలా లేడు. అనువాడు యొక్క అనుభవం ఉన్నాడు కాబట్టి తన యొక్క కుమారుడు మీద చేయబెట్టి కత్తి పైకెత్తినప్పుడు అనువాడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నువ్వు నిజంగా దేవునికి భయపడేవాడు అని దాన్ని బట్టి నేను తెలుసుకున్నా. నువ్వు నిజంగా అనువాడు యొక్క అనుభవం వచ్చావు. నేనేం చెప్తానో చేస్తున్నావు కాబట్టి ఎప్పటి నుండి నేను చేయబోయే కార్యం నీకు దాచను. ఎప్పటి నుండి నేను ఏం చేస్తాను, ఏది చేయబోతున్నాను, ఏది చేయడానికి ఇస్తాను, ఈ ప్రపంచానికి నేను ఏం చేయబోతున్నాను, ఈ లోకానికి ఏం చేయబోతున్నాను, అది ఏది కూడా నేను దాచను. అబ్రహామా నీ దగ్గర దాచను, ఎవరికైనా దాస్తానేమో కానీ నీ దగ్గర నేను దాచను. ఎంత ధన్యతలోనికి అబ్రహాం వచ్చాడు చూడండి. నిజంగా నేను అంటున్నా కదా, మోరియా కొండ మీద అబ్రహాం లేడు, బలి పశువు ఉంది, బలర్పించే ఎవరున్నాడు? బలర్పించే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. అబ్రహాం లేడు. ఎందుకు అబ్రహాం లేడు అని ఎందుకు అంటున్నాను? తన స్వభావం అక్కడ లేదు, తన మనస్తత్వం అక్కడ లేదు, తన ఆలోచనలు అక్కడ లేవు, తన ఉద్దేశాలు అక్కడ లేవు. మరి ఏమండి? దేవుని స్వరూపం అబ్రహాములో ఉంది. అందుకే అబ్రహాం బలర్పిస్తున్నప్పుడు అంటాడు ఆకాశం నుండి, అబ్రహామా
నీకొక్కడైనా నీ కుమారుడు నా కొరకు బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డావు కాబట్టి, ఇందును బట్టి నువ్వు నాకు భయపడుతున్నావు తెలుస్తుంది కాబట్టి ఇక ఆ బలిపోషం తీసేయి. ఆడబెట్టే చూడు, నిన్ను పరీక్షించడానికి ఒక గొర్రె పిల్లని పెట్టే దాన్ని తీసుకురా. అది నా కుమారుడు, నీ కుమారుడు కాదు. నీ కుమారుడు నువ్వు బలివద్దు, నా కుమారుని బలివు. అది అక్కడ ఉన్నాడు చూడు, పొదల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు. పాపం అనే ఈ లోకంలో ఇరుక్కుపోయినట్టు నా కుమారుని చూడు, అతడు మీ కొరకు బలి అర్పించబడతాడు. అతను తీసుకొచ్చి బలి అర్పించు. బలిపీఠం మీద బలి అర్పించాడు ఎవరు? అబ్రహాం తిరిగి తన కుమారుడితో తిరిగి వెళ్ళాడు. ఎంత గొప్ప ధన్యత. ఎందుకు? లవోదికేయను కూడా ఆ అనుభవం తీసుకురావాలనుకుంటున్నాడు. అనువాడు యొక్క అనుభవం. అనువాడు ఎలా ఉన్నాడు? అబ్రహాం ఎలా ఉన్నాడు? అబ్రహాములా లేడు మోరియా కొండ మీద. అనువాడు యొక్క అనుభవంలో ఉన్నాడు. అదే అనుభవంలోకి లవోదిక సంఘాన్ని రమ్మని చెప్తున్నాడు. నేను చెప్పినట్టు చేస్తున్న అబ్రహాం ఎలా ఉన్నాడు అటువంటి అనుభవంలోకి మీరు రండి. ఇంకా చూసినట్టయితే మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఎట్టి అనుభవం ఉన్నాడు. అనువాడు యొక్క అనుభవంలోకి రావాలంటే విరగాల, నలగాల, పొడి పొడి అయిపోయి ఉండాలా. కొన్ని ముక్కలు కూడా కనపడకూడదు. చూడండి, ఒక రాయి ఉంటుంది. నేను ముగిచ్చేస్తా, సమయం చాలా అయిపోతుంది. ఒక రాయి ఉంటుంది, ఇటుక రాయి తీసుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకునేది. దాన్ని మనం ఒక మార్గంలో వేసుకున్నాం అనుకోండి, మనం వేసుకుని నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమైంది? అది మన కాలు తగిలిద్దా తగలదా? తగులుతుంది. తగిలినప్పుడు ఏమనిపించింది? మనకి కొద్దిగా నొప్పి అనిపించింది. అదే ఆ రాయిని పౌడర్గా చేసి బాగా నలగొట్టేసేసి దాన్ని మామూలుగా మనం ఇప్పుడు రోట్లో వేసి పచ్చడి ఎట్లా చేస్తాం అట్లా చేసి పౌడర్లాగా చేసి దాని మీద నడుచుకుంటూ వెళ్తే అది తగిలిద్ది, కాళ్ళకి దెబ్బగా ఉండిద్దా? ఎట్లా ఉండిద్ది? చక్కగా ఉండిద్ది, మెత్తగా ఉండిద్ది. క్రైస్తవ జీవితంలో మనం నలగొట్టబడితే మనకు నొప్పులు ఉండవు. మనం నలగొట్టబడడానికి ఇష్టపడకోకుండా పైనే మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా నొప్పులు ఉంటాయి. మనం నడిచేది ముళ్ళ కంటే కూడా దారుణమైన క్రైస్తవ జీవితంలో నడుస్తున్నాం. ముళ్ళ కంటే కూడా భయంకరమైన మార్గంలో మనం నడుస్తున్నాం. ఏది మనం పుచ్చుకోకూడదంటే మనం ఏం చేయాలా? పూర్తిగా నలగొట్టబడాలి. ఏదో పై మాటకి ప్రభా విరిగి నలిగిన హృదయం తనొద్దు. అది అనేటప్పుడు పరీక్షించుకోవాలి. మనం అనే ప్రతి ఒక్కటి ఆయన వింటున్నాడు. అప్పుడు నిజంగా విరిగేమో, నిజంగా నలిగేమో, ఏదో అందరితో పాటు గుంపులో ఏదో అన్నట్టుగా చేస్తున్నామో అది ఆయనకి తెలుసు. అలా అనుభవం రాకూడదు. అబ్రహాం అలా లేడు. అనువాడు యొక్క అనుభవం అంటే విరగొట్టబడిన అనుభవం ఉన్నాడు, నలగొట్టబడిన అనుభవం ఉన్నాడు అబ్రహాం. తద్వారానే అబ్రహాము బలర్పిస్తుంటే అబ్రహాముకి దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాము బలర్పించడం ద్వారా దేవుడు సంతోషిస్తూ వచ్చాడు. ఈరోజు మన బలి దేవుడు సంతోషించాలంటే, మనల్ని బట్టి దేవుడు సంతోషంగా ఉండాలంటే, మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషించాలి, దేవుని బట్టి మనం కూడా సంతోషించాలంటే ఈరోజు బలలో పాల్గొనేటప్పుడు మనం ఎలా ఉండాలా? నలగొట్టబడి ఉండాలి. పూర్తిగా విరగొట్టబడాలి, ఇంకొండకూడదు. నలగొట్టబడాలి. లేకపోతే అవి మనకే గుచ్చుకొని మనల్ని బాధ చేస్తాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మనం ఒప్పుకోకుండా చేసేదే హృదయం. ఏవైతే మనకు గుచ్చుకుంటున్నాయో, ఏవైతే మనల్ని తాగుతున్నాయో వాటిని ఎమ్మటి సరి చేసుకోవాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం ఏమైంది? సాఫీగా ఉంటుంది. అలా సరి చేసుకోలేనప్పుడు ఏవి మనం సరి చేసుకోము, అయ్యే మనకు గుచ్చుకునేది. ప్రత్యేకంగా ఏమి గుచ్చుకోవు. పక్కన వాళ్ళ జీవితాలు, ఇంకోళ్ళ జీవితాలు మనకు గుచ్చుకోవు. మనం సరి చేసుకునేవే మనకు గుచ్చుకుంటాయి. లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు కూడా అబ్రహాములాగా విరిగి నలిగిన అనుభవంలోకి వచ్చి బలర్పించిన అనుభవంలోకి రండి. అప్పుడే ఆ యొక్క విధానం బాగుంటుంది, మీ జీవితాలు బాగుంటాయి. లేకపోతే అబ్రహాములాగా విరగొట్టబడి నలగొట్టకపోతే మీకు గుచ్చుకుంటూనే ఉంటాయి, మీరు బాధపడతారని దేవుడు లవోదిక సంఘంతో హెచ్చరిస్తున్నాడు. అనేది సరి చేసుకునిద్దో లేదో తర్వాత, కానీ మనమైతే సరి చేసుకోవాలి. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దానండి. నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపింపు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళెను. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించుతానని మోషేతో చెప్పాను. చాలా. కాబట్టి నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనంలో పాత నిబంధన 73 పేజీ నెంబర్ ఇంకా చూస్తున్నారు. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో క్షమించండి 32వ అధ్యాయం 34వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అనువాడు ఏమని చెప్తున్నాడు? నీవు వెళ్ళుమని మోషేతో చెప్తున్నాడు. ఎక్కడికి? నువ్వు వెళ్ళి ఏం చేయాలా? ప్రజలను నడిపించు. ఎవరు నడిపించాలా? ప్రజల్ని. నువ్వు వెళ్ళి ప్రజలను నడిపించుము. నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించాలి. నేను ఎక్కడికైతే ప్రజలను నడిపించమంటానో అక్కడికి నువ్వు నడిపించు. అక్కడికి ఎవరో చెబుతున్నాడు? దేవుడు ప్రజలకు చెప్పాడా? అక్కడ ఉన్న ప్రాముఖ్యత వహించిన వారు చెబుతున్నాడా? ఎవరో చెబుతున్నాడు?
మోషే, నా సేవకుడైన మోషేతో చెబుతున్నాడు, ప్రజల్ని ఇక్కడికి నడిపించు. ఈ రోజులో చాలామంది మందిరాల్లో దేవుని ప్రజలను పడుతున్న వారు సేవకులు చెప్పే వాక్య ప్రకారం కానీ చెప్పిన ప్రదేశంలో వెళ్ళే మార్గంలో కానీ నడిపించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యతిరేకంగా విరోధంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరో చెబుతున్నాడు? దేవుడు ప్రజలకు చెబుతున్నాడా? గొప్ప గొప్ప వాళ్ళు చెబుతున్నాడా? ఎవరో చెబుతున్నాడు? మోషేతే. మరి అహరోనుకు కూడా చెబుతున్నా దేవుడు? అహరోను చెప్పాడా? లేదు. అహరోను చెప్పిన అనుభవం కాదు. ఎవరితో చెబుతున్నాడు? మోషేతో చెబుతున్నాడు దేవుడు. ఏమని చెబుతున్నాడు? నువ్వు వెళ్ళి నేను చెప్పే ప్రదేశాన్ని ప్రజలు నడిపించమంటున్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? ప్రభా నేను నడిపించలేనని ఆగేస్తున్నాడా? నా వల్ల కాదు ప్రభా అని అనుకుంటున్నాడా? ఒక చోట అన్నగాని దేవుడు చెప్పాల్సింది చెప్పాడు. మోషే ఆగుతున్నాడా? లేదు. అలసిపోయి ఉండొచ్చు. దాదాపు మోషేకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? మన ఆ ఒక ఐడియా ప్రకారం ఆ సమయంలో ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఒక అంచనా చెప్పండి. 600 ఆయన బతికిందే 120 సంవత్సరాలు. లేదు. ఇంకా 60 కాదు. ఇంకా కాదు. ఇంకా కుడియడానికి వచ్చారు. 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? మూడు జీవితాలు ఉండే మోషే యొక్క జీవితం. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటాడు. మిగతా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటాడు. మిగతా 40 సంవత్సరాలు మిద్యాన వనంలో ఉంటాడు. మిగతా 40 సంవత్సరాలు ప్రజలతో పాటు అరణ్యంలో నడుస్తూ వచ్చాడు. ఒక 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటాడు. ఒక 40 సంవత్సరాలు మామ దగ్గర అరణ్యంలో ఉంటూ వచ్చాడు. మామ దగ్గర మిద్యాన వనంలో, అరణ్యం కాదు మిద్యాన వనంలో. మరొక 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలకి మోషే వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోషే ఎక్కడ ఉన్నాడు? మొదటి 40లో ఉన్నాడా? రెండో 40లో ఉండాలా? మూడో 40లో ఉన్నాడా? మూడో 40లో ఉండాలంటే ఎంతకాలం ఉంటున్నాడు? 90 అనుకోవచ్చు, 100 అనుకోవచ్చు. అవునా? 90, 100 సంవత్సరాలు. సరే 100 వేసుకుందాం. 100 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి మోషే, లేదా 90 సంవత్సరాలు, 100 లోపు అనుకుందాం. 100 లోపు ఉన్నటువంటి మోషే దేవుడు చెప్పిన మాట ప్రకారం నడిపిస్తున్నాడు ప్రజల్ని. నువ్వు ఏం చెబితే దాని ప్రకారం ప్రజలు నడవాలి. మోషే నేను నీకేం చెప్తున్నాను దాని ప్రకారం నేను చెప్పే ప్రదేశాన్ని ప్రజలు తీసుకురా. వాళ్ళు కానీ రాకపోతే, వాళ్ళు సరిగా నడవకపోతే ఏమంటాడు? కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలందరూ నడిపింపుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను చెప్పినట్టు నువ్వు విని నేను చెప్పిన ప్రదేశానికి నువ్వు ప్రజలుగా నడిపిస్తే నీకు ముందుగా నా దూత వెళుతుంది. ఒకవేళ అలా వినకపోతే, అలాంటి స్థితిగతులు లేకపోయినా ఆ ప్రదేశాన్ని నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఏమంటాడు? నేను వచ్చేదేమన్నా వారి పాపలు వారి మీదకి రప్పిస్తాను. నువ్వు మౌనంగా ఉండవు. వారి పాపలు వారి మీదకి నేను రప్పిస్తా. నువ్వు చెప్పినట్టు వినకపోతే, చెప్పిన మార్గంలో నడకపోతే, నువ్వు ఎక్కడికి నడిపిస్తున్నావు అక్కడికి వెళ్ళకపోతే వారి పాపాలు వాళ్ళ మీదకి వస్తాయి. నువ్వేమనొద్దు మోషే అంటున్నాడు. ఏమనొద్దు. వారి పాపాలు వారి మీదకి వస్తాయి. వారు ఎట్లనే నడవని. కోరాహు ఏం చేస్తూ వచ్చాడు? కోరాహు ఏం చేశాడు? సమాజంలో కోరాహు ఉంటూ వచ్చాడు. ఏం చేశాడు? మోషేకు విరోధంగా ఉన్నాడు. ఏమైంది? నడవాల్సిన మార్గంలో, మోషే నడిపిస్తున్న మార్గంలో నడవట్లా. మోషే వెళదామన్న మార్గంలో నడుస్తున్న కోరాహు. తర్వాత ఏమవుతూ వచ్చింది? మోషే నడిపించే మార్గంలో కోరాహు లేడు కాబట్టి భూమి నోరు తెరిచి మింగేసింది. దేవుడు వారి పాపను వారి మీదకి తీసుకొచ్చిన ప్రజలందరూ కూడా భయాక్రాంతులైపోయి భయపడుతున్నారు. అమ్మో ఇంత భయంకరమైనటువంటి విధానం ఇది, ఇంత దారుణమైన విధానమా? అప్పటి నుండి మోషే దగ్గరకు వచ్చి నువ్వు చెప్పింది వింటాం, చేస్తామని చెప్పాను. ఒక దైవజనుడు అంటే అలాంటి గొప్ప ధన్యతలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. ఒక దేవుని సేవకుడైనా ఒక దైవజనుడు అంటే దేవుడు అంత గొప్ప ధన్యతలోకి తీసుకొస్తున్నాడు. ఏమంటాడు? ఆ దైవజనుడు చెబుతున్నాడు, నువ్వు నేను చూపించే మార్గాలను నడిపించు ప్రజల్ని. నేను ఎక్కడికి రమ్మంటానో, ఏ ప్రాంతానికి ప్రజలను రమ్మంటున్నానో, ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపించు. ప్రశ్న ఏంటంటే మనం మనకు కలిగిన వారిని అట్లా నడిపించగలుగుతున్నామా? ఎక్కడికి నడిపించాలో అక్కడికి, ఏ ప్రాంతాలకు నడిపించబడాలో అక్కడికి నడిపించగలుగుతున్నామా? మన తోటి వారి, మన బంధువులే, స్నేహితులు అయ్యి ఉండొచ్చు, లేదా తోటి విశ్వాసులు అయ్యి ఉండొచ్చు. మనం ఎక్కడికి నడిపిస్తున్నాం? మనం నడిపించే మార్గం ఎలా ఉంది? మోషేకి దేవుడు చెప్పినట్లు దేవుడు చెప్పిన ప్రదేశానికి మనం నడిపిస్తున్నామా? మన స్వార్థాన్ని చూసుకుని మనం పక్కదోవ పట్టిస్తున్నామా మనుషుల్ని? మన స్వార్థం కొరకై ఇతరులను మనం నాశనం చేసేవారికి ఉన్నామా? ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుడు తనతో ఏం చెప్పకపోయినా నాతో చెప్పాడని అబద్ధం ఆడాడు. ఒక ప్రవక్త దగ్గరకు వచ్చి అబద్ధం ఆడినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? తన స్వార్థం కోసం అబద్ధం ఆడి దేవుడు నన్ను వచ్చిన మార్గం వెళ్ళొద్దన్నాడు, వేరే మార్గంలో వెళ్ళమన్నాడు, భోజనం చేయొద్దన్నాడు అని చెబితే నాతో దేవుడు చెప్పాడని తన స్వార్థం కోసం చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది?
ఏమైంది? నష్టపోతూ వచ్చారు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన మార్గంలో మనం నడిపించాలి. ఎవరినైనా మన వైపు నడిపించుకోకూడదు. మనం వెళ్ళే మార్గం వైపు నడిపించకూడదు. మన వైపు మళ్ళించుకున్నా మనం వెళ్ళే మార్గంలో నడిపించినా అది దేవునికి విరోధమైనది. అలాగూ కోరాహు కుమారులు కాదు, క్షమించండి, కోరాహు ఉన్నాడు, నష్టం తెచ్చుకున్నాడు. ఇక ప్రజలందరూ ఏం చేశారు? అయ్యా ఇది వద్దు, మాకు అది జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది, ఇట్లా చేయమేమని చెప్పి కోరాహులాగా మేము ఉండమని మోషేతో నడుస్తూ వచ్చారు. మోషే నడిపించాల్సిన ప్రదేశం నడిపిస్తూ వస్తున్నాడు. లేకపోతే వారి మీదకి వారి పాపలు వారి నెత్తి మీదకి తీసుకొస్తానంటున్నాడు. ఈరోజు మన పాపాలు మన నెత్తి మీదకి రావడానికి బలంలో పాల్గొంటలా. మన పాపాలు మన మీదకి రావడానికి బలంలో పాల్గొంటలా. మన పాపాలు మన మీద నివసించడానికి బలంలో పాల్గొంటలా. మన మీదకు వస్తున్న పాపాల నుండి మనం తప్పించబట్టడానికి బలంలో పాల్గొంటున్నాం. లవోదికయ సంఘంతో కూడా అదే మాట్లాడతాడు. మీ మీదకు మీ పాపాలు రావడానికి మీరు సంఘంగా చేయబడుతుంది కాదు, మీ మీదకు వస్తున్న పాపాలను మీరు తప్పించబడాలి అనువాడు చెప్పే మాట ఏంటంటే, నేను చెప్పే చోటుకి మీరు వెళ్ళండి, నేను చెప్తున్న ప్రదేశానికి నా సేవకుడైన మోషే మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తున్నాడో అక్కడికి నడవండి. మీరు మీ ఇష్టానుసారంగా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు కావాల్సిన విధానంలో నడవద్దు. అలా నడవటం ద్వారా కోరాహు కుమారులు ఎలా నష్టపోయారు అలా నష్టపోతారని హెచ్చరిస్తున్నాడు. ఎవరితో? లవోదికయ సంఘంతో. కానీ లవోదికయ సంఘం ఆ మాట వినటానికి ఇష్టపడే స్థితిలో కూడా లేదు. దేవుడు చెప్పిన మాట, అయ్యా మోషే ఎలా నడిపించబడుతున్నాడో నడవండి అని వినేటటువంటి స్థితిలో లవోదికయ సంఘం లేదు. కాబట్టే నష్టం తెచ్చుకోబోతుంది. ఇది 4.